కార్పొరేషన్లోని 51వ డివిజన్లో వికాస్ నగర్లో సీతారాముల కళ్యాణం మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సీతారాముల కళ్యాణంలో ఈ 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు మనతో పాటు ఉన్నారు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 51వ డివిజన్లో ఎక్కడా లేని విధంగా అందరు ఐకమత్యంతో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుండే వికాస్ నగర్ వారు ఇక్కడ నివసించేటువంటి ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఈ యొక్క శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే సందర్భం. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ కాలనీవాసులు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మరి ఈ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో ఈ 51వ డివిజన్ సంబంధించి లక్ష్మీనగర్, వికాస్ నగర్, వడ్డర కాలనీ, మారుతి నగర్ ప్రజలందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటున్నారు. అయితే ఈ సీతారాముల కళ్యాణాన్ని ఇక్కడ ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా నిర్వహించాలని చెప్పి కూడా కమిటీ సభ్యులం అందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని జీవించాలని ఆ రాములవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని అత్యంత మెజార్టీతో గెలిపించారు. మేము కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చినాం. ఆ మేరకు వారు ఏ విధంగా ఏ పనులు చెప్పినా సిద్ధంగా ఉన్నాం. మేము డోర్ స్టెప్ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఎప్పుడు కూడా అంటే ఈ యొక్క వీళ్ళందరూ కలిసి ఎప్పుడు ప్రతి సంవత్సరము దాదాపు 5-6 పండుగలు జరుగుతూ ఉంటాయి. విజయవంతంగా జరుపుకుంటాం అనేటువంటిది చాలా సంతోషదాయకం. మనం ఒక పెళ్లి చేయాలంటేనే ఆ 2-3 రోజులు మనం కష్టపడతాం, చాలా కష్టపడతాం. అదేవిధంగా సంవత్సరం లోపల దాదాపు 5-6 కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉంటారు, పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. వీరందరికీ కాలనీవాసులందరికీ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీరామనవమి సందర్భంగా వారి యొక్క భగవంతుని కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. లోక కళ్యాణార్థము శ్రీరామ నవమి సందర్భంగా 51వ డివిజన్లోని వికాస్ నగర్ కాలనీలో శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద శ్రీరాముని యొక్క కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సీతారాముల కళ్యాణ విజయవంతానికి మా యొక్క స్థానిక కార్పొరేటర్ శ్రీమతి అండ్ శ్రీ నీలి స్వప్న సోము శ్రీనివాస్ గారు మరియు మా కాలనీలోని పట్టణ వాసులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడంతో ఈ యొక్క సీతారాముల కమనీయ కళ్యాణ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మా కాలనీలో గత 12 సంవత్సరాల నుండి వినాయక నవరాత్రి ఉత్సవాలను మరియు గత 6 సంవత్సరాల నుండి దేవీ నవరాత్రి ఉత్సవాలను, అదేవిధంగా ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను, అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని, ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటినీ కూడా మా వికాస్ నగర్ కాలనీ పెద్దలు మరియు మా కాలనీ కమిటీ సభ్యులు, ఈ యొక్క కాలనీ వాసులందరి సహకారంతో మేము ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వీటి యొక్క సహాయ సహకారానికి మా యొక్క గౌరవ కార్పొరేటర్ స్వప్న శ్రీనివాస్ గారు మా కాలనీలో జరిగే వివిధ ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలకు గత 5-6 సంవత్సరాల నుండి తన వంతు పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ తాను ముందుండి ఈ కాలనీలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఆ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి అండ్ శ్రీ నీలి స్వప్న సోము శ్రీనివాస్ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా దగ్గర జరిగేటువంటి ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం అన్నప్రాత విస్తరణ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాలను విజయవంతం చేయడం జరుగుతుంది. ఇదే విధమైనటువంటి సహాయ సహకారాలను ఎప్పటికీ అందిస్తూ మా కాలనీ మీద శ్రద్ధ వహించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. థ్యాంక్ యూ. మొత్తానికి వికాస్ నగర్ సీతారాముల కళ్యాణ మహోత్సవం మాత్రం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది అని చెప్పి మనం తెలుస్తుంది. కెమెరామెన్ సమయంతో శ్రీనివాస్, వికాస్ నగర్, మంచిర్యాల 51వ డివిజన్.